దయ్యాలు లేవు అనే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఈ గేమ్ రియల్గా దయ్యాలతో ఆడే గేమ్. చాలా కాలం క్రితం సమాజంలో పెద్ద తప్పులు చేసిన వారికి శిక్ష వేయడానికి ఒక వింతైన పద్ధతిని వాడేవారు. అదే మిడ్ నైట్ గేమ్. ఇది కేవలం మాట కాదు, ఒక పిలుపు, చీకటి శక్తులను ఆహ్వానించే ఒక ప్రమాదకరమైన ప్రక్రియ. ఈ ఆట ఎలా ఆడాలో చెప్పుకుందాం. రాత్రి సరిగ్గా 12 గంటల సమయంలో ఒక పాత చెక్క తలుపు ముందు నిలబడాలి. ఒక తెల్లటి కాగితంపై మీ పేరు రాసి మీ వేలి నుండి ఒక చుక్క రక్తాన్ని ఆ పేరుపై చిందించాలి. ఇంటిలోని లైట్లన్నీ ఆపివేసి కేవలం ఒక కొవ్వొత్తి వెలుగులో ఆ కాగితాన్ని తలుపు ముందు ఉంచాలి. సరిగ్గా 12 గంటలు కావడానికి కొన్ని సెకండ్ల ముందు నుండి తలుపును తట్టడం మొదలుపెట్టాలి. మొత్తం 22 సార్లు తట్టాలి. ఆఖరి 22వ తట్టు సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల గడియారం కొట్టినప్పుడు పూర్తి కావాలి. అప్పుడు తలుపు తెరిచి వెంటనే కొవ్వొత్తి ఆరిపోకుండా తలుపు మూసివేయాలి. అంటే మీరు మిడ్ నైట్ మ్యాన్ను మీ ఇంట్లోకి ఆహ్వానించారని. ఇక అసలు ఆట మొదలవుతుంది. తెల్లవారుజామున 3 గంటల 33 నిమిషాల వరకు మీరు ఆ చీకటి ఇంట్లో తిరుగుతూనే ఉండాలి. మీ చేతిలో ఉన్న కొవ్వొత్తి ఆరిపోకూడదు. ఒకవేళ ఆరిపోతే ఆ మిడ్ నైట్ మ్యాన్ మీ పక్కనే ఉన్నాడని అర్థం. అప్పుడు 10 సెకండ్ల లోపు మీరు మళ్ళీ కొవ్వొత్తిని వెలిగించాలి. లేదంటే మీ చుట్టూ ఉప్పుతో సాల్ట్ ఒక వలయాన్ని గీసుకొని దాని లోపలే కూర్చోవాలి. ఆ సమయంలో మీకు వింతైన శబ్దాలు వినబడతాయి. గదిలో ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోతుంది. చీకటిలో ఒక నల్లటి ఆకారం మిమ్మల్ని వెంటాడుతున్నట్లు అనిపిస్తుంది. మీరు పొరపాటున దొరికితే ఆ శక్తి మిమ్మల్ని భ్రాంతిలోకి నెట్టి భయంకరమైన చిత్రహింసలకు గుర్తు చేస్తుంది. సరిగ్గా 3 గంటల 33 నిమిషాలు కాగానే ఆ శక్తి మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది. అప్పటి వరకు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని పోరాడటమే ఈ ఆటలోని అసలు భయం.